5 రాజ్యాల్లో ఎలక్షన్ జరిగితే వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ క్లియర్ మెజారిటీ సాధించింది. కానీ కేరళలో కాంగ్రెస్ అలయన్స్ గెలిచింది. అక్కడ బీజేపీ 1-2 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక తమిళనాడులో రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా విజయ్ తలపతి పార్టీ అయిన టీవీకే 108 సీట్లు సాధించింది. అండ్ మొదటి అటెంప్ట్లోనే తలపతి విజయ్ ముఖ్యమంత్రి అవబోతున్నారు అనిపిస్తుంది. మీరు తమిళనాడులో చూస్తే మొత్తం 234 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 118 కావాలి. కానీ ఈ మెజారిటీ మార్క్ని ఏ పార్టీ సాధించలేకపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది. కానీ వాళ్ళు కూడా మెజారిటీ మార్క్ని టచ్ చేయలేకపోయారు. మీరు రిజల్ట్స్ని చూస్తే డిఎంకే 59 సీట్లు, ఏడీఎంకే 47 సీట్లు, కాంగ్రెస్ 5, పీఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, ఇలా మిగతా వాళ్ళు ఒక్కొక్క సీట్లు సాధించారు. సో ఇక్కడ ఒక పెద్ద డైలమా క్రియేట్ అయింది. ప్రజెంట్ ఈ పార్టీలో ఎవరి దగ్గర కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అంత మెజారిటీ లేదు. టీవీకే పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అంటే వాళ్ళకు ఇంకా 10 సీట్లు కావాలి. ఇప్పుడు ఈ 10 సీట్లను వీళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు? డిఎంకే పార్టీ నుంచి, ఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి జంపు కాలేరు. అది రాజ్యాంగం ప్రకారం కుదరదు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అలా ఈ పార్టీస్ నుంచి కూడా బయటకు వచ్చేసి టీవీకే పార్టీలో కొంతమంది కలిసిపోతారు అనుకోవచ్చు. కానీ అది అంత ఈజీ కాదు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళ బేస్ పార్టీ నుంచి 2/3 మెజారిటీ సపోర్ట్ ఉండాలి. అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్న పార్టీ సభ్యులు కూడా దానికి అంగీకరించాలి. కానీ అలా ఎప్పటికీ జరగదు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఏం జరిగింది అంటే వాళ్ళు 1-2 కాదు, 2/3 ఎంపీలు అందరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి దాన్ని రాజ్యాంగం ప్రకారం యాక్సెప్ట్ చేశారు. కానీ తమిళనాడులో అలా జరిగే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుంది? తలపతి విజయ్ ఇంత భారీగా ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా సీఎం అవుతాడా లేదా? లేదా ఏ పార్టీ కూడా మెజారిటీ ప్రూవ్ చేయని కారణంగా ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ని విధించి రీపోలింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉందా? రీపోలింగ్ కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అయితే టీవీకే పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందా? వీళ్లకు ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు ప్రతి స్ట్రాంగ్ జర్నీ ఒక మంచి బేస్తో స్టార్ట్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ తలపతి విజయ్. ఈయన రాత్రికి రాత్రే తమిళనాడులో పవర్ఫుల్ ఫోర్స్గా మారలేదు. ఇతనికి విజయం, క్లియర్ డెసిషన్స్, కన్సిస్టెంట్ గ్రోత్ అండ్ ప్రజల నమ్మకాన్ని స్టెప్ బై స్టెప్ సంపాదించడం వల్లే వచ్చింది. అలాగే మన పర్సనల్ లైఫ్లో కూడా కెరియర్ ప్లాన్స్, ఫైనాన్షియల్ గోల్స్ వీక్గా ఉంటే ముందుకు వెళ్ళలేము. చాలామంది బాగా సంపాదిస్తారు, పెద్ద కలలు కంటారు, ఇల్లు కొనాలి, కారు కొనాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ ఆ స్టెప్ తీసుకునే టైంలో స్ట్రక్ అయిపోతారు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ ఫైనాన్షియల్ బేస్లో ముఖ్యమైన క్రెడిట్ స్కోర్ స్ట్రాంగ్గా లేకపోవడం. ప్రజెంట్ 750+ క్రెడిట్ స్కోర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే లోన్స్, క్రెడిట్ కార్డ్ తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కానీ ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళు లేదా ఫస్ట్ టైం క్రెడిట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇది బిల్డ్ చేయడం చాలా కష్టం. అందుకే ZFD క్రెడిట్ కార్డ్ అనే ఒక సెక్యూర్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ తీసుకువచ్చారు. ఇది RBI, NPCI అండ్ UPI రికగ్నైజ్డ్ ప్లాట్ఫామ్. దీని ఐడియా చాలా సింపుల్. మీరు 2000 రూపాయలతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. వెంటనే మీకు 90% క్రెడిట్ లిమిట్తో లైఫ్ టైం ఫ్రీ ZFD క్రెడిట్ కార్డ్ వస్తుంది. దీనికి ఇన్కమ్ ప్రూఫ్, క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు. దీంతో మేజర్గా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ మీరు పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్ పైన 7% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది పూర్తిగా సేఫ్, RBI గైడ్లైన్స్ ప్రకారం ఇన్షూర్డ్. సెకండ్, మీ క్రెడిట్ స్కోర్ ఫాస్ట్గా పెరుగుతుంది. డేటా ప్రకారం ఫస్ట్ టైం యూజర్ సరైన విధంగా దీన్ని వాడితే 45 to 60 రోజుల్లోనే వాళ్ళ స్కోర్ 750 పైగా వెళ్తుంది. ఇప్పటికే 2 లక్షల మందికి పైగా ఈ కార్డ్తో తమ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక థర్డ్, రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. క్రెడిట్ కార్డ్ రివార్డ్స్తో పాటు UPI పేమెంట్స్ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఈజీగా చేయొచ్చు. స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో, ఇన్స్టామార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్ ప్లే, ఫ్లిప్కార్ట్ వౌచర్స్ పైన 5% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్స్, ఫస్ట్ టైం క్రెడిట్ యూజర్స్ అండ్ తమ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనుకునే వారికి బాగా యూజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. కేవలం 2000 రూపాయలతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లైఫ్ టైం ఫ్రీ ZFD క్రెడిట్ కార్డ్ పొందండి. ఈ రోజే మీ 750+ క్రెడిట్ స్కోర్ జర్నీని స్టార్ట్ చేయండి.
జెడ్తో మీ క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ప్రజెంట్ తమిళనాడులో హంగ్ అసెంబ్లీ సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే ఏ పార్టీ కూడా మెజారిటీ మార్క్ని టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే ఒకటి కొలిజన్ ద్వారా లేదా అలయన్స్ ద్వారా లేదా ఎక్స్టర్నల్ సపోర్ట్ ద్వారా ఫామ్ చేయాలి. కానీ ఇక్కడ మనం విజయ్ విక్టరీని అప్రిషియేట్ చేయాలి. ఇతను ఫస్ట్ అటెంప్ట్లోనే తన పార్టీని తమిళనాడులో లార్జెస్ట్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేశాడు. 234 సీట్లకు 108 సీట్లు సాధించాడు. నిజంగా లెజెండ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మనం తెలుగులో విజయ్ని మహేష్ బాబు గారి సినిమాల్ని రీమేక్ చేస్తాడు అంటూ కాస్త ట్రోల్ చేస్తాం. కానీ తమిళనాడులో అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు ఆయన నిరూపించుకున్నాడు. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత ఎలాగో ఈయన వాళ్ళకంటే కూడా బిగ్గెస్ట్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్లకు కూడా పాలిటిక్స్లో ఇంత మ్యాసివ్ లెవెల్లో సీట్లు రాలేదు. 35% ఓట్ని అట్రాక్ట్ చేయగలిగాడు. ఇతనికి ఆదరణ అర్బన్ ఏరియాలో ఉంది, రూరల్ ఏరియాలో ఉంది, యూత్లో ఉంది, ఫ్యాన్ బేస్ ఎలాగో ఉంది. వీళ్ళందరినీ తన వైపు అట్రాక్ట్ చేయగలిగాడు. ఇతని పార్టీ పేరు కూడా తమిళగా వెట్రి కజగం, వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఆ పవర్ని ఇతను ఫస్ట్ అటెంప్ట్లోనే చూపించగలిగాడు. తలపతి విజయ్ సినిమా రంగంలోనే కాదు పాలిటిక్స్లో కూడా సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇక్కడ తమిళనాడు ఐడియాలజీని కూడా ఈయన ఇంపాక్ట్ చేయగలిగాడు. ఇప్పటి వరకు అక్కడ ద్రవిడియన్ ఐడియాలజీ నడుస్తుంది. అంటే ఈవి రామస్వామి గారి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, బిఆర్ అంబేద్కర్ గారి సోషల్ జస్టిస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో యాంటీ క్యాస్ట్, సోషల్ జస్టిస్ అండ్ రిజర్వేషన్, యాంటీ బ్రాహ్మణికల్ సెంటిమెంట్ ఉంటుంది. అండ్ వీళ్ళు తమ తమిళ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అలాగే ఫ్రీబీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఈ డిఎంకే పార్టీ, ఏడిఎంకే పార్టీలు రెండు ఈ ఐడియాలజీనే ఫాలో అవుతాయి. కానీ విజయ్ కాస్త డిఫరెంట్గా వచ్చాడు. ఇతను కంప్లీట్గా ద్రవిడియన్ ఐడియాలజీకి అగెన్స్ట్ కాదు, కానీ దాన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి పోస్ట్ ద్రవిడియన్ ఐడియాలజీ తీసుకువచ్చాడు. ఇతను ప్రీవియస్లో ఉన్న సోషల్ జస్టిస్, వెల్ఫేర్ని యాక్సెప్ట్ చేస్తూనే కరప్షన్కి అగెన్స్ట్గా, డైనాస్టిక్ పాలిటిక్స్కి అంటే వారసత్వ రాజకీయాలకు కంప్లీట్ అగెన్స్ట్గా నిలిచాడు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉదయనిధి స్టాలిన్, అదే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసింది వీడే. వీడు ఒక ఫ్యామిలీ ప్రొడక్ట్. ఇతనికంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదు. సినిమాలు చేస్తాడు కావచ్చు, బట్ అంత పెద్ద స్టార్ కాదు. వాళ్ళ నాన్న పేరును ఉపయోగించి ఇతను పవర్లోకి వచ్చి మెజారిటీగా ఉన్న హిందువుల్ని టార్గెట్ చేశాడు. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు. సో అలాంటి ఫ్యామిలీ రాజకీయాలకి విజయ్ పులి స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాడు. దాంతోపాటు ఇతను మేజర్ గవర్నమెంట్ రీఫార్మ్స్ని తీసుకువస్తాను అని చెప్పాడు. అందులో మొదటిది అకౌంటబిలిటీ. దాంతోపాటు ఇతని రాజకీయం మొత్తం యూత్ సెంట్రిక్ ఉండబోతుంది. అంటే యువకులకి రాజకీయంలో ఎక్కువగా అవకాశాలు ఇవ్వబోతున్నారు. మీరు ఇతని క్యాండిడేట్ లిస్ట్ని చూసినా వాళ్ళలో ఎవరు కూడా ప్రీవియస్లో రాజకీయ నాయకులు కాదు, అంతా కొత్త వాళ్ళే ఉన్నారు. అండ్ అందరూ ఆల్మోస్ట్ యంగ్స్టర్సే ఉన్నారు. ప్రజెంట్ తమిళనాడులో టీవీకే ఒక బిగ్గెస్ట్ పార్టీగా అవతరించింది, కానీ మెజారిటీ మార్క్ని సాధించలేదు. ఇక ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుంది అనే విషయానికి వస్తే, భారత రాజ్యాంగం ప్రకారం అండర్ ఆర్టికల్ 164 గవర్నర్ ముఖ్యమంత్రిని అపాయింట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందిగా అడుగుతారు. అప్పుడు ఆ పార్టీ తమ దగ్గర మెజారిటీ అంటే 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఎట్ ప్రజెంట్ ఏ పార్టీ దగ్గర అంతమంది లేరు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనరల్గా 4 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, ప్రీ పోల్ అలయన్స్, అంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకముందే అలయన్స్ క్రియేట్ చేసుకుంటాయి. అండ్ ఇలాంటి అలయన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, బ్రేక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెంబర్ 2, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే ఒకటే పార్టీ మెజారిటీ మార్క్ని దాటేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఆ పార్టీ ఈజీగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. వాళ్ళకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇక నెంబర్ 3, పోస్ట్ పోల్ అలయన్స్, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తమకు మెజారిటీ రాలేదు అని తెలిసి మిగతా పార్టీలతో కలిసి మెజారిటీ మార్క్ని హిట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయడం. ఇప్పుడు తమిళనాడులో అదే జరగబోతుంది. ఇక చివరగా నెంబర్ 4, మైనారిటీ గవర్నమెంట్ని ఫామ్ చేయడం. ఇది చాలా రిస్కీ. అంటే ఏ పార్టీ దగ్గర మెజారిటీ లేకపోవడం అండ్ ఏ పార్టీ కూడా ఇతర పార్టీలతో కలవడానికి ఇష్టపడకపోతే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి వేరే పార్టీలు, అంటే ఇప్పుడు టీవీకేకి, డిఎంకే, ఏడిఎంకే మేము మీకు మెజారిటీ ప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాము, మీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తాము అని చెప్పి సపోర్ట్ని అందించడం. కానీ ఇది చాలా రిస్కీ. ఎందుకంటే వేరే పార్టీలు వీళ్లకు ఖచ్చితంగా అపోనెంట్సే.
కాబట్టి వాళ్ళకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు సపోర్ట్ని వెనక్కి తీసుకుంటారు. వన్స్ సపోర్ట్ని వెనక్కి తీసుకుంటే ఆ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. ఇప్పుడు తలపతి విజయ్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలిచింది. కానీ వీళ్లకు ఇంకా 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లను డిఎంకే, ఏడీఎంకే ఇవ్వలేదు. ఆ పార్టీస్లోని ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీలోకి జంపు కాలేరు. దానికి రాజ్యాంగం ఒప్పుకోదు. మరి వేరే పాసిబిలిటీ ఏముంది అంటే మిగతా పార్టీలు, అంటే కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి, తర్వాత సిపిఐకి 2 సీట్లు వచ్చాయి, ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. సో వాటితో విజయ్ ఇప్పుడు డిస్కషన్లో ఉన్నాడు. వాళ్ళ సపోర్ట్ని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ విజయ్కి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది, కానీ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. బట్ ప్రజెంట్ అయితే ఈ తలపతి విజయ్ పార్టీ ఈ చిన్న చిన్న ఇండివిజువల్ పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం సేఫ్ అనుకుని వీళ్ళతో మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ నేను మీకు ఇందాక చెప్పినట్టు విజయ్ తలపతి టీవీకే పార్టీ మెయిన్ ఐడియాలజీలో ఒక పాయింట్ డైనాసిటీ పాలిటిక్స్కి అగెన్స్ట్గా ఉండడం, అంటే వారసత్వ రాజకీయాల్ని రిజెక్ట్ చేయడం. మరి ఈ ఐడియాలజీ ఉన్నప్పుడు ఇతను రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో కలవడానికి ఎలా సిద్ధపడుతున్నారు అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్. అండ్ చాలామంది ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇతన్ని క్రిటిసైజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే, అంటే ఈ చిన్న పార్టీలు కూడా విజయ్కి సపోర్ట్ చేయము అని డిసైడ్ అయితే అప్పుడు 5వ పాసిబిలిటీ ఉంటుంది. అదేంటంటే రాబోయే 7 నుంచి 10 రోజుల్లో తమిళనాడులో ఏ పార్టీ కూడా మెజారిటీ ప్రూవ్ చేయలేకపోతే ఆర్టికల్ 356 అప్లై అవుతుంది. దీంతో తమిళనాడు రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వచ్చేస్తుంది అండ్ ఎలక్షన్స్ని మళ్ళీ ఫ్రెష్గా కండక్ట్ చేస్తారు. అలా జరిగే ఛాన్సెస్ తక్కువ, బట్ ఆ పాసిబిలిటీ కూడా ఉంది. లేదా ఇంకో విచిత్రమైన పాసిబిలిటీ ఉంది. తలపతి విజయ్కి అందరూ అగెన్స్ట్గా వెళ్ళి డిఎంకే, ఏడీఎంకే అండ్ మిగతా పార్టీలు అన్నీ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయడం. ఇది ఇంకా ఇంపాసిబుల్. అలా జరిగే ఛాన్స్ లేదు, బట్ ఆ పాసిబిలిటీ అయితే ఉంది. మరి విజయ్ ఇప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేయగలడా అంటే ఐ థింక్ ఖచ్చితంగా ఫామ్ చేస్తాడు. కానీ ఇతనికి ఉన్న కొన్ని ఛాలెంజెస్ ఏమిటంటే ఇతను ఒక వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్, కానీ పాలిటిక్స్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఇతని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఇతను గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మంచి నెగోషియేషన్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్తో వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన పార్టీ. సో వాళ్ళతో ఇతను నెగోషియేట్ చేయడానికి ఇతనికి మంచి స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కావాలి. దాంతోపాటు ఇతను ఈ కోలేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఐడియాలజీ చేంజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇతని ఐడియాలజీ, సిద్ధాంతాలు చూసే ప్రజలు ఓట్లు వేశారు. అండ్ రీజనల్ డిమాండ్ని కూడా మైండ్లో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అయితే నాకు ఈ తమిళనాడు విషయంలో బాగా నచ్చింది ఏమిటంటే అక్కడ ఏ పార్టీకి మెజారిటీ సీట్స్ రానప్పటికీ ముఖ్యమంత్రి స్టాలిన్ ముందుగానే రిజైన్ చేశాడు. ఇతను చాలా క్లియర్గా తన ఓటమిని అంగీకరించి నెక్స్ట్ టైం మేము ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాము, ప్రజలకి ఇంకా దగ్గరవుతాము అని చెబుతూ రిజైన్ చేసేసాడు. అదే మీరు వెస్ట్ బెంగాల్లో చూసుకోండి. అక్కడ మమతా బెనర్జీ చిత్తుగా ఓడిపోయినప్పటికీ ఏమాత్రం సిగ్గు లేకుండా నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యను, నేను ఓడలేదు, నేను మోరల్గా గెలిచాను, నన్ను చీటింగ్ చేసి ఓడించారు అంటూ పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంది. ఈమె ఇలా ఎందుకు చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఇంత తక్కువ సీట్లు వస్తాయని అనుకోలేదు. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈమె తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. అంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈమెను కంప్లీట్గా రిజెక్ట్ చేసేసారు. మీరు వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్న విజువల్స్ చూస్తే ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిటీలోని ప్రతి గల్లీలో, విలేజెస్ అన్నిట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూతపడి ఉన్న హిందూ దేవాలయాలను తెరిచి పూజలు స్టార్ట్ చేస్తున్నారు. రూట్ లెవెల్లో ప్రజలు ఇంతగా సంబరాలు చేసుకుంటుంటే ఈమె మాత్రం ప్రజల సపోర్ట్ నాకే ఉంది, నన్ను బీజేపీ చీటింగ్ చేసింది అంటూ నోటికొచ్చిన అలిగేషన్ వేస్తుంది. ఈమె ఎన్ని చేసినా చివరికి సీఎం కుర్చీ వదిలి వెళ్లాల్సిందే, లేదా బలవంతంగా బయటకి గెంటేస్తారు. అది ఇంకా అవమానకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మార్నింగ్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. వీలైతే దాన్ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుంది? విజయ్ సీఎం అయి ఈ పొలిటికల్ ప్రెజర్ని తట్టుకోగలడా? తట్టుకొని రాజకీయాల్లో నిలబడగలడా? ఇతను ప్రజలకు చేసిన ప్రామిస్లను నెరవేర్చగలడా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేను ఇందాక ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరో త్రిషాకి విజయ్ హోమ్ మినిస్టర్ పదవిని ఇవ్వబోతున్నట్టుగా పోస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ ఆమె ఇంట్లో కావచ్చు, కానీ గవర్నమెంట్లో అలాంటి పాసిబిలిటీ ఉండదు. బట్ ఆమెకు ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ పొజిషన్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే తలపతి విజయ్ గారికి ఈమెకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు చాలా క్లియర్గా పబ్లిక్గా తెలుస్తుంది.
అఫీషియల్గా ఏది కన్ఫర్మ్ కాదు, బట్ బయట ఆ కెమిస్ట్రీ కనిపిస్తూనే ఉంది స్క్రీన్ పైన. ఇక చివరగా దీన్ని మిస్ అవ్వకండి. మీ క్రెడిట్ స్కోర్ పెంచుకొని ఈజీగా లోన్ తీసుకునే ఛాన్స్ ఇది. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఉంది, ఇప్పుడే చెక్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.